హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. మీరు ఏదైనా ఒక ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఏ టాపిక్స్ పైన వీడియోస్ క్రియేట్ చేస్తే తొందరగా పాపులర్ అవుతాయి, ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూట్యూబ్ లోకి వెళ్ళి మీరు మైథాలజీ అని టైప్ చేయండి, సో మీకు చాలా వీడియోస్ వస్తాయి. జనరల్ గా మనం యూట్యూబ్ లో ఏదైనా ఒక ఫేస్లెస్ ఛానల్ క్రియేట్ చేయాలి అంటే మైథాలజీ కంటెంట్ అనేది పాపులర్ కంటెంట్. సో మీరు మైథాలజీ పైన కనుక వీడియోస్ క్రియేట్ చేస్తే వ్యూస్ అయితే చాలా ఫాస్ట్ గా వస్తాయి. ఈ రోజు వీడియోలో ఏఐని యూజ్ చేసుకొని మైథాలజీ కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. సో ఇలాంటి మంచి మంచి మైథాలజీ కంటెంట్ ను మనం క్రియేట్ చేయాలంటే మనం ఏఐని యూజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకు యూజ్ అయ్యేది చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. చాట్ జీపీటీ ఓపెన్ చేసేసి సింపుల్ ప్రాంప్ట్ ఇవ్వండి. సో ఇక్కడ నేను చాట్ జీపీటీలో ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఐ వాంట్ టు క్రియేట్ మైథాలజీ కంటెంట్ ఇన్ తెలుగు, కెన్ యూ రైట్ 100 మైథాలజీ కంటెంట్ ఐడియాస్ ఇన్ క్వశ్చన్ ఫార్మాట్ అని చెప్పి. సో జస్ట్ ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు మైథాలజీ కంటెంట్ పైన మనకు 100 టాపిక్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఇట్లా క్రియేట్ అయిన తర్వాత దీంట్లో ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి, కాపీ చేస్తున్నాను. ఇక్కడ సెకండ్ ప్రాంప్ట్ ఇవ్వండి. సో ఇక్కడ చూడండి, రైట్ 150 వర్డ్స్ ఇన్ సింపుల్ తెలుగు అని చెప్పి నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏందో ఆ టాపిక్ ఇచ్చాను. నెక్స్ట్ ఎంటర్ పైన క్లిక్ చేయండి. మీరు చాట్ జీపీటీని యూజ్ చేసుకుని చాలా సింపుల్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు కంటెంట్ అయితే క్రియేట్ అయింది. సో నెక్స్ట్ వాయిస్ ఓవర్. సో వాయిస్ ఓవర్లో 2 టైప్స్ ఉంటాయి మెయిన్గా. ఒకటి మీ ఓన్ వాయిస్, రెండోది ఏఐ వాయిస్. మీకు మైక్ కానీ ఏవైనా ఎక్విప్మెంట్స్ అవైలబుల్ ఉంటే మీ ఓన్గా వాయిస్ను రికార్డ్ చేసుకోండి. లేదు అంటే ఏఐని యూజ్ చేసుకొని మంచి మంచి ఆడియోస్ని అయితే మనం జనరేట్ చేయొచ్చు. 100% ఏఐ కంటెంట్ అయితే మానిటైజ్ అవుతుంది. బట్ సో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గూగుల్లోకి వచ్చేసి ఏఐ స్టూడియో అని టైప్ చేయండి. మీకు గూగుల్ ఏఐ స్టూడియోలో మనం మంచి వాయిస్ని అయితే జనరేట్ చేయొచ్చు. గూగుల్ ఏఐ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జనరేట్ నేటివ్ స్పీచ్ విత్ జెమినీ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ సింగిల్ స్పీకర్ ఆడియో పైన క్లిక్ చేయండి అండ్ ఇక్కడ కంటెంట్ను పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వాయిస్లలో మీకు కొన్ని డిఫరెంట్ వాయిసెస్ ఉంటాయి. సో మీరు వాయిస్ని టెస్ట్ చేయొచ్చు. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రన్ అనే ఆప్షన్ ఉంటుంది. రన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు తెలుగు ఆడియో అయితే జనరేట్ అవుతుంది. సో గూగుల్ ఏఐ స్టూడియోలో కంటెంట్ అనేది చాలా ప్రాపర్గా రియలిస్టిక్గా అయితే జనరేట్ అవుతుంది. ఈ విధంగా మీకు ఆడియో జనరేట్ అయిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆడియోని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇమేజెస్ జనరేట్ చేయాలి. సో నెక్స్ట్ నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, క్రియేట్ 8 టెక్స్ట్ ఇమేజ్ విజువల్ ప్రాంప్ట్స్ ఫర్ అబోవ్ కంటెంట్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి. సో ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో చూడండి, టోటల్ మనకు 8 ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు మనము ఇమేజెస్ జనరేట్ చేయాలి. సో మనకు ఇమేజెస్ జనరేట్ చేయడానికి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మీకు లియోనార్డో కానీ ఐడియోగ్రామ్ కానీ యూజ్ అవుతాయి. బెస్ట్ వెబ్సైట్ వచ్చేసి విస్క్. మీరు గూగుల్లోకి వెళ్ళి విస్క్ అని టైప్ చేస్తే మనకు గూగుల్ జెమినీ అకౌంట్ ఓపెన్ అవుతుంది గూగుల్ ల్యాబ్కి సంబంధించి. ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎంటర్ టూల్ అనే ఆప్షన్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. దీంట్లో మనం మంచి ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇక్కడ ఏవైతే మనకు ప్రాంప్ట్స్ క్రియేట్ అయ్యాయో ఆ ప్రాంప్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఆస్పెక్ట్ రేషియోలో మనకు 1:1, 9:16, 6:9 ఉంటుంది. ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకుని ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకు ఎట్ ఎ టైం 2 ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. మీకు పర్ఫెక్ట్ ఇమేజెస్ అయితే క్రియేట్ అవుతాయి. చూడండి, మనకు 2 ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో ఇట్లా మీరు ఇక్కడున్న మొత్తం 8 ప్రాంప్ట్స్కి 8 ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా విస్క్లో టోటల్ మనము 8 ప్రాంప్ట్స్కి 8 ఇమేజెస్ అయితే జనరేట్ చేయాలి. సో చూడండి ఎంత హై క్వాలిటీలో ఇమేజ్ జనరేట్ అయ్యాయో. జనరేట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అన్ని ఇమేజెస్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఇమేజెస్ డౌన్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎడిటింగ్ సంబంధించి మీరు క్యాప్ కట్ కానీ ఫిల్మోరా కానీ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ ఆడియో ఫైల్స్ను తీసుకోండి. ఇట్లా యాడ్ చేసిన తర్వాత వీటికి బేసిక్ ఎఫెక్ట్స్ని అయితే యాడ్ చేయండి. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అయితే యాడ్ చేయండి. మీరు ఏదైనా ఒక నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ని యాడ్ చేసుకొని ఎడిట్ చేయండి. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఫైల్ను సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను. సుదర్శన చక్రం అనేది విష్ణుమూర్తి ఆయుధాలలో అత్యంత శక్తివంతమైనది. ఈ చక్రాన్ని విశ్వకర్మ మహర్షి దేవతల శిల్పి తయారు చేశారని పురాణాలు చెబుతాయి. సో ఈ విధంగా మీరు
చాట్ జీపీటీని, విస్క్ని యూజ్ చేసుకొని మంచి మంచి మైథాలజీ కంటెంట్ని అయితే క్రియేట్ చేయొచ్చు. మీరు యూట్యూబ్లో చెక్ చేయండి, మైథాలజీ కంటెంట్ సంబంధించిన షార్ట్స్ కానీ లాంగ్స్ కానీ చాలా పాపులరు. సో ఇక 1 మిలియన్, 42K, 360K ఇట్లా చాలా వ్యూస్ అయితే వస్తాయి. ఇది బెస్ట్ ఎవర్ గ్రీన్ కంటెంట్ మైథాలజీ అనేది. మీరు ఒక ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ని రన్ చేయాలనుకుంటే మైథాలజీ పైన ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది, వ్యూస్ చాలా ఎక్కువగా వస్తాయి.